చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మా శాసయ్య నిజాయితీపరుడు, అతని వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు, ఆయన వ్యక్తిత్వం అమోఘం అని చెప్తున్నాడు. శాసయ్య వ్యక్తిత్వాన్ని ఈ దినంలో చూపించాడు అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి సర్టిఫై చేస్తే ఆయన వ్యక్తిత్వం మంచిదైపోద్ది, లేకపోతే చెడిపోద్ది. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి, నీ అనుచరుడైన శాసయ్య గురించి నీకు ఏం తెలుసు అంటే నువ్వు దొంగ అతను దొంగ కాబట్టి శాసయ్యని వెనకేసుకొని వస్తున్నావు. నువ్వు మీడియా ముందుకు వచ్చి మా శాసయ్య మంచోడు, మా శాసయ్య గుణం మంచిదని చెప్పేసి నువ్వు గుండెలు బాదుకున్నంత మాత్రాన శాసయ్య మంచోడు అయిపోడు. శాసయ్య ఒక మహిళని ఇబ్బంది పెడితే ఆ మహిళ గురించి ఆలోచించాల్సింది పోయి ఎంతసేపటికి శాసయ్యని వెనకేసుకొస్తున్నావు తప్పితే నువ్వేమన్నా మహిళల పట్ల నీకేమైనా చిత్తశుద్ధి ఉందా? నీకేమైనా చిత్తశుద్ధి ఏమైనా ఉంటే ఆ మహిళల కాడికి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కొని అప్పుడు మాట్లాడు. ఒక మహిళ సిగ్గు విడిచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇబ్బంది జరిగింది, నన్ను సెక్సువల్గా హరాస్మెంట్ చేశాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నానని చెప్పి కేసు పెట్టిందంటే ఆ ఎంత దిగజారి కేసు దాగిపోయిందంటే ఇతను ఎంత ఇబ్బంది పెట్టింటే పోయి ఉంటుంది ఆడికి. ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ ఆమె పరువు, ఆమె బెడ్ల పరువు అన్నీ వదులుకొని కేసు పెట్టింది. ఎందుకు? శాసయ్య చేసిన పాపాలు, అతను పెట్టిన ఇబ్బందులు అలాంటివి కాబట్టి. ఎంతసేపటికి నిన్న మా కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడు అబద్ధాలు చెప్తుంటాడు. అబద్ధం చెప్పినా కానీ ఒక నానుడు ఒకటి ఉంది, అబద్ధం చెప్తే గోడ కట్టాలని. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తే అబద్ధం చెప్తే కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పాలని చెప్పి నెల్లూరు జిల్లాలో అనుకుంటా ఉంటారు. కానీ నేనేం చెప్పానంటే కాకాని గోవర్ధన్ రెడ్డి, మనం చేసిన పాపాలే శాపాలే వెంటాడతాయి అన్నాడు. నువ్వు మొట్టమొదటి ఏదన్నా మంచి మాట చెప్పావంటే ఇది ఒకటే. మీ మందల వెంకటేశయ్య చేసిన పాపాలే ఈరోజు శాపాలే వెంటాడుతున్నాయి. ఎంతసేపటికి యాదవ సామాజిక వర్గాన్ని అణిచివేస్తున్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నావు. అక్రమ కేసులు పెట్టించారని చెప్పావు. నేను ఒక యాదవ సామాజిక వర్గం చెందినవాడిని. నాకు 2021లో నా మీద 3 అక్రమ కేసులు పెట్టావు. ఎవరు పెట్టించారు? నువ్వు, నీ అనుచరుడు పెట్టించాడు. రౌడీ షీట్ ఓపెన్ చేయించారు నా మీద. నేను యాదవ సామాజిక వర్గాన్ని కాదా? నువ్వు అక్రమ కేసులు నా మీద పెట్టించలేదా? ఆ రోజు నీ బుద్ధి ఆడకపోయింది. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి కాకాని గోవర్ధన్ రెడ్డి? నీ అనుచరుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మామూలుగా మండలంలో ఒక్కొక్కరి మీద 10 కేసులు 20 కేసులు కూడా ఉన్నాయి. 3 కేసులకి రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? ఆ రోజు నీ బుద్ధి అడ్డపోయింది. అదే నువ్వు పోలీసులు అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన పాపాలు ఎన్ని, అక్రమాలు ఎన్ని, నీ అనుచరుడు చేసిన ఎన్ని, నీ అనుచరుడు బాధించబడ్డారో నువ్వు గ్రామాల్లోకి వెళ్ళి విచారిస్తే నీకు ఆ విషయం తెలుస్తుంది. 199 మంది నీ అనుచరుడి చేత మహిళలు బాధించబడ్డ వాళ్ళే. ఎవరైనా నాకు పని చేసి పెట్టమని చెప్పి అతను వెతకెళ్తే వాళ్ళని అతను అనుభవించేంత వరకు వాళ్ళు పని చేసి పెట్టకుండా చేసిన దాఖలాలే లేవు. కావాలంటే నువ్వు మండలంలో కావచ్చు, పంచాయతీలో కావచ్చు, విచారించుకో. నీ యొక్క అనుచరుడు శాసయ్య వ్యక్తిత్వం ఎలాంటిదో, నీ యొక్క శాసయ్య అనుచరుడు వ్యక్తిత్వం హననం అవుతుందని చెప్పి అంతసేపటికి గుండ్లు బాదుకుంటున్నావు. నువ్వు గుండ్లు బాదుకోబాక నాయనా, నువ్వు చేసినయే నీ వెనక వస్తున్నాయి, అంతమించి చేయలేదు. ఎంతసేపటికి మొన్న అంటాడు సిఐ అంత చూస్తాను గుడ్లో విడదీస్తాను సిఐ కన్నావు. ఆ రోజు నువ్వు కరుముల్లా చేత వెంకటాచలం పంచాయతీలో ఒక ముస్లిం పిల్లవాడిని చంపేశాడు. నీ కనుపూర్లో ఒకటి చంపేశాడు, పొదలకూరులో ఒకటి చంపేశాడు. ఆ రోజు కరుముల చేత నువ్వు ఎంట పెట్టుకొని కరుములాని నీ నియోజకవర్గాన్ని నుంచి పంపించకుండా నువ్వు కరుములాని ఎంట పెట్టుకోలేదా? నువ్వు ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందరి చేత అక్రమ కేసులు పెట్టించలేదా? వెంకటాచలంలోనే ఎంతమందిని నువ్వు నీ శాసయ్య ఎంతమంది జైలుకి పంపించారు? వైసీపీలో ఉన్న రాజేంద్ర అనే కుర్రోడు టీడీపీలోకి రావడంగానే ఫ్లెక్సీలు కడుతుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి 50 రోజులు జైలు పెట్టి పంపించావు. అది నీకు గుర్తు రాలేదా? నువ్వు వెంకటాచలంలో కావచ్చు, నీ నియోజకవర్గంలో కావచ్చు, నువ్వు చేసిన అక్రమాలు అకృత్యాలు అన్నీ కాదు. నువ్వు చెప్తా ఉంటావు ఎంతసేపటికి అధికారులు ఆర్ఐ అన్నావు. ఆర్ఐ ఎవరు? పొదలకూరులో చేశాడు, వెంకటాచలంలో చేశాడు. ఎవరు నేర్చుకున్నారు ఆర్ఐని? ఆర్ఐ రవికుమార్ నేర్చుకుంది నువ్వే. ఆర్ఐ రవికుమార్ నేర్చుకుంది చంద్రమోహన్ రెడ్డి గారు కాదు, నువ్వు నేర్చుకున్నావు. లేస్తే చంద్రమోహన్ రెడ్డి గారిని నువ్వు మొగోడు అయితే నా కాడికి రా, నువ్వు నేను తెలుసుకున్నాను. నువ్వు మొగోడు అయితే ఆ రోజు చంద్రమోహన్ రెడ్డితో తెలుసుకోవచ్చు కదా. కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి మాలాంటి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టావు? నువ్వు ఆ రోజు ఇబ్బంది పెట్టకుండా ఉండొచ్చు కదా. నువ్వు ఆ రోజు కళ్ళు కనపడేది నీకు? ఆ రోజు ఆయన జోలికి పోవచ్చుగా. నువ్వు ఎంతసేపటికి సామాజిక